ఈరోజు మనం కొన్ని సన్నివేశాలు ఎదుర్కొన్నప్పుడు, మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కొన్నిసార్లు మనకు కూడా ఇలాంటి దుష్ట తలంపులు వచ్చే అవకాశం ఉంది. ఇశ్రాయేలీయుల కంటే మనమేం గొప్ప కాదు. వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. వాళ్ళు దేవుని చేత నడిపించబడ్డోళ్లే, మనం దేవుని చేత నడిపించబడుతున్నోళ్ళమే. వాళ్ళు కొన్ని ఇబ్బందుల్లో ప్రయాణం చేశారు, మనం కూడా కొన్ని ఇబ్బందుల్లో ప్రయాణం చేస్తున్నాం. ఇబ్బందులు ఎదురైనప్పుడు వాళ్ళు ఎలాగైతే గలగల మాట్లాడారో, మనం కూడా కొన్ని ప్రతికూలతలు ఎదురైనప్పుడు మనం కూడా గలగల మాట్లాడే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ దేవుడు వాటిని పట్టించుకుంటున్నాడు అనే విషయం మనం మర్చిపోకూడదు. అంటే దేవుడు ఎలా ఫీల్ అయ్యాడంటే, అరే నిజంగా నేను అలానే అనుకున్నానా మీ విషయంలో? అసలు నేను ఏమనుకున్నానో నీకు తెలుసా? తెలిసినట్టు మాట్లాడేస్తున్నారు మీరు. అసలు ఏ ఉద్దేశంతో నేను మిమ్మల్ని బయటికి తెచ్చాను? ఇంతకాలం మిమ్మల్ని అన్ని విధాలా నేను ఎలా కాపాడుతూ వచ్చాను? ఏం ఉద్దేశం కడుపులో పెట్టుకొని ఇదంతా చేశాను? మీ బంగారు భవిష్యత్తును ఆశించి, మీరు శ్రేష్టమైన రీతిలో, ఆశీర్వదించబడిన రీతిలో, దీవెనకరమైన రీతిలో, భూలోకములోని సకల జనముల చేత కొనియాడబడే స్థితిలో మిమ్మల్ని ఉంచాలనేది కదా నా ఆశ.